చిన్నకాపర్తి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణతో పాటు 20 లక్షల రూపాయల నిధులతోని ఇలా ఎంపీ ల్యాడ్తోని సీసీ రోడ్లు వేసుకునే కార్యక్రమం శంకుస్థాపన చేస్తున్నాం. ఇందులో పెద్ద ఎత్తున ప్రజలు, ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రైదర్ రవీందర్తో సహా గ్రామానికి చెందిన నాయకులు, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మన శివపాల్ రెడ్డి గారు, సాయిగా మన ఇక్కడ స్వామి గారు, అంజయ్య గారు, రామశాఖ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అందరూ ప్రజలు ఊరంతా టీవీ వాళ్ళే చూస్తున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలి దాకా ఎంతమందిలో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడేం ఎన్నికలు లేవు, వర్షం వస్తున్నది. ఈ సమయంలో కూడా ఇంతమంది వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి చిన్నకాపర్తిలో జరిగిన నా స్వాగత కార్యక్రమం ఒక నిదర్శనంగా భావించాల ప్రజలను. ఎందుకంటే 9 ఏళ్ళు పేదవాడు జర్నలిస్టు మోసం చేసిందంటే దేశంలో ఎక్కువ అబద్ధాలు అంటే కేసీఆర్ గారే. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే ఆయన గడుకోసారి తెలంగాణ సెంటిమెంట్ తోని సాగు నోట్లకు పోయి తెలంగాణ తెచ్చినాను ఒకసారి, దళితుల 3 ఎకరాలు ఒకసారి, రైతు బంధు గొర్రెని పోయినసారి, ఈసారి దళిత బంధు అనుకోండి. దళిత బంధు ఎవరికి ఇస్తున్నాం? మండలంలో 10-15 కుటుంబాలు ఉన్న ఊరే సెలెక్ట్ చేసుకుంటాం. అందుకనే ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ ఇండియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నమ్మకండి. పోయినసారి ఎన్నికల ముందా మండలంలో గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని 15-20 మంది గొర్రెలు ఇస్తే గొల్లోళ్ళందరూ యాదవులందరూ ఏమనుకున్నారంటే వచ్చేసారి మాకు వస్తే నేను గొర్రెల స్కీమ్ బంద్. దళిత బంధు కూడా 15-16 కుటుంబాలను ఊరికిచ్చి ఎన్నికల తర్వాత మళ్ళా బంద్ అవుతుంది. ఇలా మోసాలకు మారుపేరైన కేసీఆర్ను ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం పర్యటిస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు డిక్లరేషన్ ఒకటే దఫాలో 2 లక్షలు మాఫీ చేస్తాం. దాంతోపాటు 12 రకాల పంటలకు ధరలు కూడా నిర్ణయించి రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వచ్చే నెలలో నిరుద్యోగ బేరీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా రాహుల్ గాంధీ ప్రోగ్రాం పెడుతున్నాం వచ్చే నెలలో సిరిసిల్లలో. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీ కాదు. ఇవాళ ఉపాధి హామీ ఇచ్చి పేదలకు అన్నం పెట్టే పార్టీ, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదవానికి నీడలు ఇచ్చిన పార్టీ. అందుకనే చెప్తున్నా, ఒకసారి మీరు ఇచ్చిన రైతు రుణమాఫీ ఒకే దఫాలో మాఫీ చేయకపోతే మీరు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ నాయకుడిని గ్రామాలకు రానియకండి. ఈయన 1 లక్ష మాఫీ చేస్తానని చెప్పి 6 విడతలని చెప్పి 6 విడతలలో ఇవాళ బ్యాంకులకే 70% పోతుంది. అందుకనే చెప్తున్నాను ఇవాళ. దాంతోపాటు ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు. ఈ 13 మందిని టార్గెట్గా పెట్టుకొని నేనే పర్యటిస్తా. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి టీఆర్ఎస్కి 100 కోట్లకు అమ్ముడు పోయిందో ఈ 13 కాన్ఫరెన్స్ని నేనే ప్రతి కాన్ఫరెన్స్ని తిరిగి వాళ్ళని ఛాలెంజ్ చేసి మరీ ఓడగొట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి నిన్న మారిఫ్ ఠాకూర్ గారికి చెప్పడం జరిగింది. అందరం కలిసినట్టుగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యం కాదు. ఈ రాక్షస పాలన పోవాలి. ఇల్లు కట్టలేదు, 5,000 మంది జర్నలిస్టులకు ఔటర్ రింగ్ రోడ్లు ఇల్లు కట్టిస్తాం 9,000 కింద చెప్పింది. అంటే ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసే ఈ ముఖ్యమంత్రి దింపడానికి యుద్ధం మొదలుపెట్టాం. అందులో భాగంగానే చిన్నకాపర్తి కూడా పార్టీ ప్రోగ్రాం పెట్టుకున్నాం, అభివృద్ధి కార్యక్రమం శాంక్షన్ చేసుకున్నాం. దాంతోపాటు అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో నుంచి ముసలి దాకా ఎంతమందిలో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడేం ఎన్నికలు లేవు, వర్షం వస్తున్నది. ఈ సమయంలో కూడా ఇంతమంది వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇవాళ చిన్నకాపర్తిలో జరిగిన నా స్వాగత కార్యక్రమం ఒక నిదర్శనంగా భావించాల ప్రజలందరూ. ఎందుకంటే 9 ఏళ్ళు పేదవాడు జర్నలిస్టులు ఇవాళ అందరినీ మోసం చేసిందంటే దేశంలో ఎక్కువ అబద్ధాలు ఆడి మోసం చేసింది ఎవరంటే కేసీఆర్ గారే. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే ఆయన గడుకోసారి తెలంగాణ సెంటిమెంట్తోని సాగు నోట్లకు పోయి తెలంగాణ తెచ్చినాను ఒకసారి, దళితుల 3 ఎకరాలు ఒకసారి, రైతు బంధు గొర్రెలని పోయినసారి, ఈసారి దళిత బంధు అంటున్నాడు. దళిత బంధు ఎవరికి ఇస్తున్నావు?
మండలంలో 10-15 కుటుంబాలు ఉన్న ఊరే సెలెక్ట్ చేసుకుంటాం. అందుకనే ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నమ్మకండి. పోయినసారి ఎన్నికల ముందా మండలంలో గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని 15-20 మంది గొర్రెలు ఇస్తే గొల్లోళ్ళందరూ యాదవులందరూ ఏమనుకున్నారంటే వచ్చేసారి మాకు వస్తే లేని ఓట్లు వేసాం. మీరు వచ్చినాయా? 4 ఏళ్ళు గొర్రెల స్కీమ్ బంద్. దళిత బంధు కూడా 15-16 కుటుంబాలు ఉన్న ఊరికిచ్చి ఎన్నికల తర్వాత మళ్ళా బంద్ అవుతుంది. ఇలా మోసాలకు మారుపేరైన కేసీఆర్ని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం పర్యటిస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు డిక్లరేషన్ ఒకటే దఫాలో 2 లక్షలు మాఫీ చేస్తాం. దాంతోపాటు 12 రకాల పంటలకు ధరలను కూడా నిర్ణయించి రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వచ్చే నెలలో నిరుద్యోగ బేరీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా రాహుల్ గాంధీ ప్రోగ్రాం పెడుతున్నాం వచ్చే నెలలో సిరిసిల్లాలో. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీ కాదు. ఇవాళ ఉపాధి హామీ ఇచ్చి పేదలకు అన్నం పెట్టిన పార్టీ, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవానికి నీడనిచ్చిన పార్టీ. అందుకనే చెప్తున్నా, ఒకసారి మేము ఇచ్చిన రైతు రుణమాఫీ ఒకే దఫాలో మాఫీ చేయకపోతే మీరు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ నాయకులని గ్రామాలకు రానియకండి. ఈయన 1 లక్ష మాఫీ చేస్తానని చెప్పి 6 విడతలని చెప్పి 6 విడతలలో ఇవాళ బ్యాంకునికే 70% పోతున్నది. అందుకనే చెప్తున్నాను ఇవాళ. దాంతోపాటు ఇక్కడ పార్టీ మానే ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు. ఈ 13 మందిని టార్గెట్గా పెట్టుకొని నేనే పర్యటిస్తా. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి టీఆర్ఎస్కు 100 కోట్లకు అమ్ముడు పోయినో ఈ 13 కాన్స్టిట్యున్సీని నేనే ప్రతి కాన్స్టిట్యున్సీని తిరిగి వాళ్ళని ఛాలెంజ్ చేసి మరీ ఓడగొట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.